హలో అందరికి, నేను మీ సఫియానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ డే 8 క్లాస్ ఇన్ 90 డేస్ కోర్స్ అండి. ఇవాళ క్లాస్ లో ఏం నేర్చుకుందామంటే, ఇంతకు ముందు 1 year బేబీది ఫ్రాక్ కట్ చేసాము, అది స్లీవ్లెస్ చూపించాను. సో ఇప్పుడు స్లీవ్స్ ఎలా కట్ చేయాలి అనేది ఈ క్లాస్ లో అయితే నేర్చుకుందాం. అయితే ఎప్పుడైతే క్లాసెస్ చెప్తున్నానో అప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. అన్ని క్లాసెస్ కంటిన్యూస్ గా చూస్తూ చూడడమే అయిపోతుంది, కానీ మీకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది వస్తుందన్నమాట. సో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైతే క్లాస్ లోకి వెళ్దాం. ఫ్రాక్ విత్ స్లీవ్స్ కటింగ్ చూపిస్తానని చెప్పాను కదా, అదైతే చూద్దాం. దానికోసం నేను యూజ్ చేసేది మెయిన్ క్లాత్ ఇది, అండ్ కాటన్ క్లాత్ ఇది. గేర్ కోసం క్రేప్ లైనింగ్ ఇది యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేసి ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దాము స్లీవ్స్ తోని. నీట్ గా ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ కింద క్రాసెస్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకోవాలి. ½ ఇంచ్ మార్జిన్ తో ఇంకొక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది క్రాస్ లేకుండా ఉండే లైన్ ని ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇది బాడీ పార్ట్ ని ఫస్ట్ కట్ చేస్తాం కదా, సో బాడీ పార్ట్ కోసము బాడీ లెంత్ వచ్చేసి 8 inches సరిపోతుంది. ఇది ½ ఇంచ్ మార్జిన్ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం. తీసుకొని స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి. తీసుకొని ఇక్కడ పాదక్కువ 2 ఇంచులు అంటే 1.5కి ఇంకా 2, 1.5 ఇంచ్ ఇక్కడ ఉంటుంది కదా, దానికి 2 points ఎక్స్ట్రాగా నెక్ వైడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి 2.5 inches తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి 3.5 inches దగ్గర మార్కింగ్ చేసుకొని, ఇది మనకి 22 చెస్ట్ ఉంటుంది. సో 22ని 4 parts చేస్తే 5.5 అన్నమాట. 5.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ కోసం 1.5 inch మార్క్ చేసుకోవాలి. అండ్ వేస్ట్ కూడా 20 ఉంటుంది, సో 5 inches. ఇది ½ inches వచ్చేసి టక్స్ వేసుకోవడానికి, అండ్ 1.5 inch వచ్చేసి ఇది చేయడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 inches దగ్గర చంక డౌన్ తీసుకున్నాను. చంక డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇటు సైడ్ 20 inches మనకి 22 inches బ్రెస్ట్ ఉంది. సో 22 inches బ్రెస్ట్ ని చేస్తే మనకి 5.5 వస్తుంది. అండ్ ఇక్కడ 1.5 inch దగ్గర మార్కింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం అన్నమాట. అండ్ వెస్ట్ వచ్చేసి 20 inches. 20 inches ని 4 parts చేస్తే మనకి 5 inches వస్తుంది. ఇక్కడ ½ inch వచ్చేసి ఇక్కడ మనం టక్స్ తీసుకుంటాము. ఈ టక్స్ లో స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది 1.5 inch వచ్చేసి మార్జిన్ అన్నమాట. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ ఆర్ స్టిచ్చింగ్స్ కోసం ఇక్కడ వేసుకుంటాం కదా, దానికోసం. సో ఇక్కడ ఇది చూస్తే మనకి షోల్డర్ దగ్గర ఇది 4.5 inches తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి చంకది ఎల్ షేప్ రావడానికి ఇక్కడ 4 inches దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ లైన్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇవి ఎక్స్ట్రా మార్జిన్స్ ఉన్నాయి కదా, ఈ మార్జిన్స్ ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ షోల్డర్ కి మధ్యలో ఇక్కడ నుంచి 2.5 inches దగ్గర 2.5 inches దగ్గర తీసుకొని పైకి ఒక 3 inches వరకు మనం టక్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, మార్కింగ్ చేసుకొని అండ్ ఇక్కడ ఫ్రాక్ షేప్ కిందకి మన ఓపెన్ సైడ్ ఇట్లా వాలకుండా ఉండడానికి షేప్ కోసం ఇక్కడ ఇట్లా క్రాస్ లో ఒక ½ inch పైకి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ నెక్ వచ్చేసి 3 inches సరిపోతుంది. అండ్ ఇక్కడ పాదొక్క 2 inches దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఎల్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఓకే, డ్రా చేసుకొని మనకు కావాల్సిన నెక్ షేప్ ఇచ్చుకుంటే ఇందులోనే సరిపోతుంది. అండ్ ఇక్కడ చంక రౌండ్ ని మార్కింగ్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ ని. ఇది వచ్చేసి మనకు అంటే 8 inches లో ½ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 4 inches రావాలి. ఇది వచ్చేసి 4.5 inches వస్తుంది. సో దీన్ని ఇంకొక ½ inch పైకి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆర్మ్ రౌండ్ ఉన్నదానికంటే ఎక్కువ వస్తుందో అప్పుడు దాన్ని ఒక ½ inch పైకి
ఒకవేళ తక్కువ వస్తే కిందికి చేసుకోవాలి. ఇట్లా కిందికి పైకి ఆమ్ రౌండ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది చూడండి ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకి 4 ఇంచెస్ వచ్చింది. సో 4 ఇంచెస్ అంటే ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది. నేను డైరెక్ట్ లైనింగ్ క్లాత్ పైన చూపించాను కదా. సో ఇంతకు ముందు ఫ్రాక్ కటింగ్ వీడియోని పేపర్ పైన చూపించాను. సో స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు పేపర్ పైనే మార్కింగ్ చేసేసి ఆ తర్వాత క్లాత్ పైన చేస్తే మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. డైరెక్ట్ కొత్త క్లాత్ల పైన అయినా కూడా మీరు చేయొచ్చు అన్నమాట. సో స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు క్లాత్ పైన చేయండి, సారీ పేపర్ పైన చేయండి. ఇలా ఇచ్చేసి ఇక్కడ టక్ కోసం టక్ మార్కింగ్ కి చిన్న టక్ కటింగ్ అండ్ ఇక్కడ స్టిచెస్ వేయడానికి ఇక్కడ ఒక చిన్న కట్ ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడే నేను నెక్ అనేది కట్ చేయట్లేదు. ఇక్కడ చూస్తే మనము ఒక పావించు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే ఇస్తాను హుక్స్ పట్టి కాజా పట్టి కోసం బ్యాక్ పార్ట్ ని. దీనిపైన ట్రేస్ అవుట్ చేసి కట్ చేస్తే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇచ్చాను దేనికోసం అంటే హుక్స్ పట్టి కాజా పట్టి కోసం. అయితే ఇది ఏదైతే ఉందో అంతే ఇది పెట్టేసుకొని దీన్ని ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కట్ చేసి సేమ్ ఇది ఎంతైనా ఇక్కడ టక్ ఉందో ఆ టక్స్ ఇక్కడ ఇచ్చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కూడా. ఓకే, ఇచ్చేసి నేను బ్యాక్ నెక్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కోసం ఇలా కట్ చేసుకోవాలి. క్రాస్ లో కింద కట్ చేసేసి బ్యాక్ నెక్ రౌండ్ షేప్ లో ఇస్తాను. దీనిపైనే ఇట్లా మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ నెక్ షేప్ ని ఇలా రోలర్ తో రోల్ చేసుకోవాలి. ఓకే, ఇలా రోల్ చేసి తీసేసుకొని ఇక్కడ ట్రేస్ అవుట్ అయింది కదా దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసుకోవాలి నెక్ ని. ఓకే, అలా కాదు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ని కూడా కట్ చేసుకోవాలి. పార్ట్ కటింగ్ అయిపోయింది అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాము. దీన్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే ఇవ్వాలి. ఇచ్చేసి ఈ కిట్ కి ఒక 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. 3 ఇంచెస్ రెడీ స్లీవ్స్ లెంత్. సో హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం అన్నమాట, స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది కదా. సో 3.5 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసి ఇక్కడ నుంచి మనకి ఒక 1.5 ఇంచ్ దీని నుంచి ఇక్కడ కిందికి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇది ఎంత ఉందో మనకు మెజర్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 3.5 ఇంచెస్ ని దీనిపైన ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ చేతి రౌండ్ ఉంటుంది కదా లూజింగ్, అది వచ్చేసి 6 ఇంచెస్. సో ఆ 6 ఇంచెస్ ని ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర హాఫ్ చేస్తే 3 ఇంచెస్ కదా. సో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ ఇచ్చేసి ఇక్కడ స్లైట్ గా ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా ఇక్కడ పైన చూపించిన దగ్గర నుంచి మార్కింగ్ ఐబ్రో షేప్ లో చేయాలి. సారీ అండి, క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తాను. ఓకే, దీన్ని ఎగ్జాక్ట్ గా హాఫ్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ కి సగము బ్యాక్ పార్ట్ కి సగము గేర్ పార్ట్ కోసం సరిపోతుంది. 1 మీటర్ పీస్ లైనింగ్ ఉందనుకోండి సరిపోతుంది. దీన్నే మనం యూస్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు పక్కకు పెడతాను. దీన్ని ఇట్లా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ వేసేసి మనకు బాడీ ఆల్రెడీ 8 ఇంచెస్ బాడీ పార్ట్ ఆల్రెడీ 8 ఇంచెస్ తీసుకున్నాము. సో 8 ఇంచెస్ ఇక్కడ వదిలేసి మిగతాది మనకి ఎంత 16
16 ఇంచెస్, కానీ నేను ఫోల్డింగ్ కోసం అది అన్ని చూసి 20 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. 20 ఇంచెస్ వరకు తీసుకుంటే మనకు ఫ్లోర్ లెంత్ వరకు వస్తుంది. సో ఇది 1 ఇయర్ లోపు పిల్లలకి నీ లెంత్ వరకు వస్తుంది అన్నమాట. సో ఇంత తీసుకోవాలి. ఇది వచ్చేసి గేర్ పార్ట్ కోసము. ఇది మిగిలిన క్లాత్ని మనము బాడీ పార్ట్ కోసం యూజ్ చేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఓపెన్ ఉంటుంది కాబట్టి దీన్ని క్లాత్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా క్లాత్ ని కట్ చేసుకుందాం. ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు. నెక్ ని కట్ చేయట్లేదండి నేను. కొంచెం మనకి లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బ్యాక్ పార్ట్. ఇప్పుడు స్లీవ్స్ ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ అండ్ గేర్ కోసం ఇది లైనింగ్, ఇది మెయిన్ క్లాత్. ఓకే, ఇది మిగిలిన క్లాత్ ఇందులోనే పెట్టేసి ఫోల్డ్ చేద్దాం. ఓకే, ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. కామెంట్లో తెలియజేస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సరే కదా, 1 ఇయర్ కిడ్ ఫ్రాక్ విత్ స్లీవ్స్ కటింగ్ వీడియోని నెక్స్ట్ వీడియోలో అది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచ్చింగ్.